హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చూసారా, గోరుచిక్కుళ్ళు అండి, క్లస్టర్ బీన్స్. దీని హెల్త్ బెనిఫిట్స్ ఓన్లీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది అది ఇది అనుకుంటారు, అంతేగాని మిగతావన్నీ ఎవరికి తెలీదు. ఇవి గర్భిణీ స్త్రీలకి ఎంత మంచిదంటే పిండం మంచి డెలివరీ అవ్వడానికి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డెడ్ స్కిన్ సెల్స్ అంతా ఇది రిమూవ్ చేసేస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది క్యాన్సర్ని కూడా దూరంగా పెడుతుంది తినడం వల్ల. సో ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేను పీచ్ అంతా తీసి సైడ్లకి కట్ చేసుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కల్ని ఒకసారి కడిగి నీటిలో ఇలా ఉడికించాను చూడండి. ఎక్కువగా ఉడికిపోకూడదు, జస్ట్ ఇలా వాటర్ కొంచెం వేడెక్కి తీసేయాలంతే. ఇంకా బాండీ పెట్టుకొని ఫస్ట్ ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేస్తున్నాను కాస్తంత. ఈ ఎండుమిర్చిని ఇలా నూనె వేయకుండా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేయించేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా తురిమేసి వేసుకున్నాను అనమాట. ఒక గుప్పెడు వేసుకొని చక్కగా సిమ్లోనే ఉంచాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు అస్సలు మాడిపోకూడదు. మంచి కమ్మని వాసన వచ్చే వరకు ఈ కొబ్బరిని వేయించుకోవాలి ఎండుమిర్చితో కలిపి. ఇది శుభ్రంగా వేగిన తర్వాత దీనిలో మళ్ళీ మనం జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగి మంచి వాసన వస్తుంది అన్నప్పుడు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని వేసేసుకుంటున్నాను. ముందే ఈ జీలకర్ర వేసేస్తే మాడిపోతుంది, తొందరగా వేగిపోతుంది జీలకర్ర. అందుకని కొంచెం కొబ్బరి వేగిన తర్వాతే ఈ జీలకర్ర వేసుకొని చక్కగా ఇవన్నీ గలగలమంటూ సౌండ్ వచ్చేంత వరకు ఎండుమిర్చి వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కొబ్బరి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాను పొడి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకున్నాను. గ్రైండ్ చేసేసిన తర్వాత బాండీ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేయడానికి తాలింపు కోసం ఫస్ట్ తాలింపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి ఒక ఎండుమిరపకాయని చితిపి వేసేసుకున్నాను నూనెలో. మంచిగా ఈ తాలింపు మాడిపోకుండా చక్కగా తిప్పుతూ వేయించుకోవాలి. కాస్త ఆవాలు చిటపటం అంటున్నప్పుడే ఎండుమిరపకాయ కూడా వేసేసుకొని చక్కగా వేగిపోగానే కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. తురిమిన ఉల్లిపాయని దీనిలో వేసేసుకొని చక్కగా మెల్లిగా ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువగా మాడిపోని అవసరం లేదు, జస్ట్ వాటిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ రకంగా పింక్ కలర్లోకి చేంజ్ అవుతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కాస్త వేడి నీళ్ళలో ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళల్లోంచి తీసేసి ఈ ఉల్లిపాయలు దానిలో వేసుకొని కాస్త తిప్పుకోవాలి. ఉల్లిపాయ, నూనె, గోరుచిక్కుడు ముక్కలు అన్నీ కలిసిపోయిన తర్వాత దీనిలో కాస్తంత పసుపు, కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఆ కొబ్బరి పొడిలో వేసాం కదా, దానికి కాకుండా ఈ ముక్కలకి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. నేను 1/2 కిలో గోరుచిక్కుళ్ళు అనమాట చేస్తున్నాను. కాస్త ఉప్పు వేసి కలిపి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోతున్నాయి. మధ్యలో ఒకసారి తిప్పుకొని చూశాను, ముక్కలన్నీ కాస్త మెత్తబడిపోయినాయి. చక్కగా ఆయిల్లో ఉప్పు, పసుపు అంతా ఈ ముక్కలకు పట్టింది. ఈ విధంగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది దీనిలో వేసుకోవాలి. ఎండుమిరపకాయ, కొబ్బరి, వెల్లుల్లి, ఇంకా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఇది. ఈ పొడిని వేసుకొని తిప్పేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. చక్కగా ముక్కలకి వాసన అంతా పడుతుంది, వెల్లుల్లి వాసన, కారం అదంతా వాటికి పడుతుంది, చక్కగా ఉంటుంది. ఇంకా నేను దీనిలో కారం వాడట్లేదు, విడిగా పొడి కారం. చక్కగా వేగిపోయింది చూడండి. 1-2 నిమిషాల్లో అయిపోద్ది, మాడిపోకుండా
సరిగ్గా తిప్పుకుంటూ 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాక 1 నిమిషం పాటు ఇలా కలిపి వేయించుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.